ఇండియాకి వచ్చేస్తున్నామండి బాబు. ఎంత ఆనందమో ఇంటికి అసలు ఫీల్ ఉంటుంది చూసారండి. టికెట్లు బుక్ చేసుకున్న దగ్గర నుంచి ఇంకా ఆనందమే ఆనందమో. మన బర్త్డే గిఫ్ట్ వచ్చిందనమాట అండి. అప్పటి నుంచి ఇంకెక్కడికి వెళ్ళినా బ్యాగ్ వేసుకుని రెడీ అయిపోతుంది. చూసారండి ఎన్ని కష్టాలో మాకు. అమ్మా అదే మగోళ్ళకి ఏ బాధ ఉండదండి బాబా. ఒరే రిక్కి గుడి కట్టుకోరా. బెల్ట్ సెక్షన్ బెల్ట్ కూడా తెమ్మన్నాడు మా డాడీ, మంచి బెల్ట్. సో అదండి ఇంకా రేపు కానీ సాయంత్రం కానీ ఇంకో షాప్కి వెళ్ళి మళ్ళీ అక్కడ మొదలెడదాంలేండి. పదండి ఎండ వచ్చేస్తుంది. అబ్బా రిక్కి జాతర బాబు నన్ను గట్టిగా పట్టుకోలేకపోతే ఎగిరిపోతావు. చూసావని ఎంత ఏదోనా బాడీ వాష్ దీనికి వేసుకుని ఏంటి ఇలా లిక్విడ్ లాగా ఉందంటున్నాను. రిక్కి అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని కౌంట్ చేయకూడదు నాన్న, ఓకే? హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మీకు తమ్మనేలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, మేము ఇండియాకి ట్రావెల్ చేస్తున్నామని. ఇండియాకి వచ్చేస్తున్నామండి బాబు. ఎంత ఆనందమో ఇంటికి అసలు ఫీల్ ఉంటుంది చూసారండి. టికెట్లు బుక్ చేసుకున్న దగ్గర నుంచి ఇంకా ఆనందమే ఆనందమో. ఈ ఫీలింగ్ ఏంట్రా? ఇంకా 2 రోజుల్లో ఇంక బయలుదేరాలన్నమాట. 2 రోజుల్లో బయలుదేరాలని మనకు గుర్తొస్తుంది కదా, షాపింగ్ మన గిఫ్ట్లు అవన్నీ. అడుగుతాము ఏం కావాలన్నా, అబ్బాయి ఏమొద్దు కీర్తి, నువ్వు రాశాలు ఏమొద్దు కీర్తి అంటారు. అయినా సరే మనం ఆగం కదా, ఏదో పట్టుకెళ్ళాలి సర్దా. సో ఎల్లకెళ్ళకి సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉంటాము. సో అలా చిన్న చిన్న ఏమన్నా కొందాం అనుకుని బయలుదేరడానికి వెళ్తున్నాము. నువ్వేంట్రా ఇదేంటి బ్యాగ్ తీసుకుని రెడీ అయిపోయింది? బ్యాగ్ ఎక్కడికి, ఎందుకు? అయ్య బాబు మన బర్త్డే గిఫ్ట్ వచ్చిందనమాట అండి. అప్పటి నుంచి ఇంకెక్కడికి వెళ్ళినా బ్యాగ్ వేసుకుని రెడీ అయిపోతుంది. ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడని పట్టు తిరుగుతుంది. ఇదేమో ఫ్యాన్ అనమాట. నేను కొంచెం ఎప్పుడైనా మేకప్ వేసినప్పుడు అది ఆరుతుంది కదా, క్రీములు అవి రాసుకున్నప్పుడు గ్యాప్ కోసం అని తెస్తుంటే, ఇదేమో ఎండల్లో కోసం పట్టుకొస్తుంది. ఇంకా ఇండియాకి కూడా తెచ్చి ఇంకా మా ఊళ్ళు ఇంకా ఫ్యాన్ అట్టు తిరుగుతారేమో, జనాలందరూ ఏమనుకుంటారో ఏంటో. వెళ్దాం ఇంకా. సో ఏమేమి కొంటున్నామో ఏంటి కూడా చూపెడదామనండి సరదాగా. అంటే అస్తమాను ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాం కదా, ఏం పట్టుకెళ్ళాలనేది అసలు అర్థం కాదనమాట. సో దానికోసం నేను వాళ్ళంతా ఒక ప్లాన్ చేశాను, ఎలా పట్టుకెళ్ళాలి ఏంటి అనేది చూసేద్దాం. మరి రండి బయలుదేరదాం. 1 hour later. మరి ఇదేమో ఎండలో వెళ్తున్నాము, దానికి కలజోడు అక్కర్లేదేంటి దానికి. తర్వాత ఇది మైక్, మరి మైక్ వద్దండి మాట్లాడుతున్నప్పుడు. ఇదేమో గొడుగు, మరి ఎంత ఎండ వచ్చేస్తుంది, గొడుగు వేసుకుని వెళ్ళాలి కదా, లేకపోతే ఏమన్నా ఉందే అంతంత మాత్రం. ఇంక ఇది కూడా గాలిలో కలిసిపోద్ది, ఎండలో కలిసిపోద్ది ఇది. అది మరి ఇంత చేసినప్పుడు అసలే డైటింగ్ కదా. రాత్రి కలిపిన మింట్ వాటర్ ఉంది కదా, పుదీనా వేసి ఆ మింట్ వాటర్ ఇందులో పోసుకొచ్చాను. హైడ్రేటింగ్గా ఉండాలి. ఇవన్నీ కావాలి, అన్నీ చూసుకోవద్దేంటి. ఎవరి కోసం బిల్డప్ మాట నీ కోసం నా కోసమైనా నాది నిన్ను చూడమంటే ఎంత బాధ ఇప్పుడు నీకు. అలా కాకుండా అది నేనే చూసుకుంటున్నాను కదా, మిమ్మల్ని ఎవరన్నా అడిగైనా చూసుకోమని. అమ్మా సర్లే పద. బాబాయ్ ఎండ ఎంత చేస్తున్నావే బాబు నువ్వు. కొత్తది ఏదైనా చెప్పు. గాలి వేస్తుంది, ఓ పక్కన ఎండ వచ్చేస్తుంది. గొడి కట్టుకోలేకపోతున్నాను, అలాగని తీస్తారేమో ఎండ. పదరా. చూసారండి ఎన్ని కష్టాలో మాకు. అమ్మా అదే మగోళ్ళకి ఏ బాధ ఉండదండి బాబా. మొగాళ్ళు ఎందుకు వచ్చారా మధ్యలో? మీకే ఎంతగా గొడిగేసుకుని పని ఉందా, లేకపోతే కళ్ళజోడు పెట్టుకుని పని ఉందా? అలా పడితే అలా తిరిగేస్తా ఉంటారు. మీరు కూడా తిరగండి, ఎవరు వద్దన్నారు. పదా. అమ్మయ్య వచ్చిందిరా బాబా. ఆ పార్కింగ్లు కూడా దొరకట్లేదండి బాబా. పార్కింగ్ ఎక్కడో ఉంటుంది, ఈ టీజే మ్యాక్స్ ఈ షాప్ ఎక్కడో ఉంటుంది. అమ్మయ్య. ఒరే మనం ఇండియాకి పట్టుకెళ్ళడానికి వస్తున్నాం, అంతేగాని నువ్వు కొనేసుకోవడానికి కాదు. ఈ టాయ్ సెక్షన్లోకి రావడమే పెద్ద ఇది, తెలుసా? స్కామ్ ఇదంతానే. తీవ్రంగా ఎదుగుతున్నావు. ఆ కొడుకు ఉన్నాడు కదా, కొడుకు వాడు మా కారుతే అమ్మ కారుతే అంటున్నాడు. వాడు కారులు ఏ పట్టుకెళ్ళాడు. ఇంకా 2 yearsే కదా, కనీసం కొంచెం బిల్డప్ పట్టుకెళ్దాం అన్నాడు. సరిగా ఆడో పెట్టడు. అందుకే ఏదన్నా కొంచెం చూడు బాల్లన్నీ ఏమి ఆడతాడు. మనకేమో ఆడపిల్లలే తప్ప మగపిల్లలే తెలీదు. మనకేమో మంచిగా కిచెన్ సెట్లు, వెజిటబుల్ సెట్లు అవి అయితే బాగా తెలుస్తాయి. అవి చూడు బాగుంది. ఇది బాగుంది కదా. కావాలంటే పెద్ద కారుతో ఆడుకోవచ్చు, లేకపోతే చిన్న కారులు ఉన్నాయి. భలే దొరుకుతులే నీకు. భలే ఉందండి, ఇది బాగుంది. దాని పనిలో అది ఉందా? అరుణ్కి బుక్ కొంటదంట. బుక్ చదివి ఎంత రాలేదురా ఇంకా, ఏబిసిడీలరా. ఎంత ఉంది ఏంటి అసలు, ఇది ఇలాగ ఉంది. ఓ ఇవి అదే కొంచెం లెర్నింగ్, కౌంట్ చేసుకోవడానికి ఎన్ని ఉన్నాయని చెప్పి కౌంట్లు చేయడం. నీకే సరిగ్గా రాదు, అది నేర్పించేస్తుంది ఇప్పుడు. సర్లే. ఆ తర్వాత మళ్ళీ ఇంకో చిన్నోడు ఉన్నాడు కదా, అడిగి ఏమన్నా కొంచెం 2 జుబ్బాలు 4 చొక్కాలు తీసుకోవాలి. దా ఒరే రిక్కి గుడి కట్టుకోరా. పట్టుకోరా. చూడు నీకు ఎంత అందంగా ఉంది అలా పట్టుకుంటేనే. భలే ఉంది మెత్తగాని. ఇవేంటిది
కార్ట్లు ఏమి పట్టు రాకుండా ఇలాగ పట్టుకు తిప్పిందన్నావు ఆ తోసిదేవి తేవా. తిరుగు బాగుండిద్ది అలా. నేను గొడుగు పట్టుకోలేక దానికి ఇస్తే నువ్వు నన్ను ఈ పట్టుకు తిరగమంటున్నావా. ఇలాగే నేను బట్టలు చూస్తూ ఉంటాను కార్టు పట్టు అయితే. సో ఫస్ట్ పెర్ఫ్యూమ్ దగ్గర తీసుకుందాం అయితే. మా వాళ్ళు ఎవరు మీ డాడీకేగా? డాడీకి అది కెలుగు ఏదో ఉంటుంది చూడు, సీకే అంటారు. సీకే. ఆ సీకేలు కావాలి, 2 కావాలి. ఇదేంటి డోర్ రావట్లేదు పీకేలా గట్టిగానే. ఎలాగే అదే వాళ్ళని పిలిస్తే వస్తారు. అలా పిల్లాలా ఎలా పిల్లాలి? ఏమండి ఎక్కడ ఉన్నారు? కాదు ఇక్కడ బట్టన్ ఉంది, బట్టన్ నొక్కుదాం. ఓకే ఓకే వదిలే మళ్ళా నొక్క మాకు వచ్చి తిడతారు. నేను నొక్కుతుంది కదా నువ్వు నొక్కేహో. ఇప్పుడు మనకు అంతగా మనకు కావాల్సింది ఉందా సీకేది? ఉంది లోపల ఉందిలే, డోంట్ వరీ. 2 ఉన్నాయా ఒకటే ఉందా? ఒకటే ఉంది. మరి ఉందని చెప్పేస్తావే, ఇంకోటి ఎవరు ఇస్తారు? వచ్చాకల్ని అడుగుదామా? ఈ పక్కన ఉంది ఒకటి, ఇదిగో ఇక్కడ ఒకటి ఉందా? ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. ఏది సీకే ఉందా? దీని వెనకాల. ఓకే పర్ఫెక్ట్ కదా, పర్ఫెక్ట్. ఎక్కడ ఉన్నామయ్యా బాబు? మీ డాడీకి వచ్చారండి. కావాల్సిన రకంగానే ఫేస్ చూడు కలకల ఆడిపోతుంది. సో ఎలాగండి అంటే మనం ఇంకేం పట్టుకలు తెలియదు కదా. సో మా డాడీ వాళ్ళు అయితే మంచిగా పెర్ఫ్యూమ్లు వాడతారండి, మా మామయ్య గారు అయితే వాడరు. సో దాన్ని బట్టి అంటే మనం ఎలాంటి పట్టుకలను చూసుకోవచ్చు. ఈ పెర్ఫ్యూమ్లు వాడతారు. తర్వాత ఏదైనా మంచి షర్టు అలా ఇవ్వచ్చు అనమాట. సో చూద్దాం వరుసగా ఇంకేం దొరుకుతాయి ఏంటో. ఇటు కాళ్ళు లాగేసినాయా ఏంటారు? అప్పుడే కాళ్ళు లాగేసినాయంటారా నీకు? ఇంకా ఎతకడమే అవ్వలేదు మనం. ఒరేయ్ ఏది కావాలో చూడరా, వచ్చిన దగ్గర నుంచి దీనికి ఎత్తుకోవడం సరిపోతుంది. ఇది ఎతకట్లేదు, నువ్వు ఎత్తుకు, తమ్ముడికి ఎత్తుకు, బ్రదర్కి బట్టలు చూడు. ఏది తెద్దాం? సరే నువ్వు తీయ అయితే. బాబోయ్ బానే ఉన్నట్టుంది. అయ్యా టక్కని తీసేసి ఎవడో గుండెకి. దీస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. ఇంకోటి చూడు మరి. మరి ఇది చిన్నోడికి కదా, మరి పెద్దోడు ఆడికి కావాలి కదా. నైకీ బ్యాచ్ పెద్దోడికి చిన్నోడికి. మరి అలాగే హెల్ప్ చేయాలి, అంతేగాని మీ డాడీకి లాగా అటు ఇటు తిరుగుతావు ఎందుకు? ఇగో సో పిల్లలకి అయింది, పెర్ఫ్యూమ్ అయింది. బెల్ట్ సెక్షన్, బెల్ట్ కూడా తెమ్మన్నాడు మా డాడీ. మంచి బెల్ట్, పెద్దలుడు తిన్నాడు లైల్లుడు వచ్చేబెట్టండి అని చెప్పి. యా పద. నువ్వేంట్రా డాడీకి హెల్ప్ చేస్తున్నావు బట్టలు తీసుకోమని? నువ్వేంటి బాబు? మమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ తీయకూడదు, వాళ్ళకి కొని వాళ్ళకే కొనాలి, ఇంకేం కొనకూడదు అని చెప్పు. నీకు ఇక్కడికి వచ్చినంత బాగానే తగిలించేహో షర్టు. బాగానే ఉంది షర్టు, తీయచ్చు. బాగున్నా బాగోపోయినా తీసుకుంటా, ఎందుకంటే డిసైడెడ్. మళ్ళీ చెప్పు. ఏం లేదులే, మళ్ళీ చెప్పు. మళ్ళీ షర్టుల దగ్గర ఆగేవంటే తీసుకోవాలి మరి. నీకు వద్దని చెప్పాను కదా, ఇంకా ఇంట్లో అన్ని సొక్కాలు వేసుకుని మళ్ళీ సొక్కాలు అంటావు నువ్వు. నిన్నే టైం అయిపోతున్నాడు. ఇంకా మీ డాడీకి అయితే 4 షర్టులు తీసుకున్నావు, నీకొద్దు. నేను తీసుకున్నా వస్తా. నేను కనీసం 3 తీసుకుంటాను. ఇప్పుడు చెప్తున్నానే వద్దని, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు? నువ్వు వద్దన్నావు కాబట్టి తీసుకుంటా. తీ ఎవరికి చెప్పినా ఎవరికి? నువ్వు నీకు తీయులే. నాకే ఇలాగా పిల్లలతో రాకూడదు అంటారు కదా, కాదు వీళ్ళతోనే రాకూడదు. చూసారా ఎన్ని షర్ట్లు తెస్తున్నాడో? పెగి పూలించా బట్టలు ఉన్నాయి, ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం కొనకూడదు అన్నాడు. చూడు తిరిగేస్తున్నాడు. నేను చెప్తున్నాండి ఎక్కడికి వెళ్ళిపోయారు చూసారా. సో మనకి యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్స్ కంటే అలా బెల్ట్లు అవి తీసుకోవచ్చు, షర్ట్లు కూడా తీసుకోవచ్చు. నేను డాడీకి షార్ట్లు అవి తీసాను. ఇప్పుడు మామయ్య గారు కూడా షర్ట్లు చూస్తున్నాం అనమాట యాక్చువల్లీ. సో మీడియంలో ఏమన్నా ఉంటాయా అని చెప్పి. మనకి సైజులు, బట్టలకే సైజ్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి. డాడీకి మళ్ళీ లైట్ కలర్ కావాలి, అండ్ డార్క్ కలర్ నచ్చదు. ఓ అది కూడా ఇంపార్టెంట్, మనకు నచ్చిన కలర్లు దొరకాలి మళ్ళీని. అదేండి చూడడం కూడా రావాలన్నమాట ఫస్ట్, అన్నీ కాదు. డాడీకి ఇది బాగుంటుంది, అది బాగుంటుంది యాక్చువల్లీ. చూసారా ఎలాగైనా చెప్పాలి నేనే తీసానని. అంతేనా? రిక్కి గడి క్లాస్లో ఉన్నాడు, మనం తొందరగా బిల్లింగ్ వేయించుకుని బయలుదేరాలి. ఏంటి ఇక్కడికి వచ్చావు? బెల్ట్లో చెప్పాను కదా ఇప్పుడే, మళ్ళీ ఇక్కడికి వచ్చాను అంటావంటే. సైజులా మీ డాడీ 44, 45 ఉండిద్దాం. ఎక్స్ట్రా అవుతుందా? 34 నుంచి 36 లోపు 38 లోపు ఉంటుంది, అంతేగాని అక్కడ దాకా ఉండదు. నువ్వేంట్రా ఊపేస్తున్నా?
కొడతానికి కదా, పెట్టుకుంటానికి అది. అంటే క్వాలిటీ చూస్తున్నాను ఎలా ఉందని. గట్టిగా తేలింది అనుకో క్వాలిటీ అదిరిపోయినట్టు, మెల్లిగా ఉందనుకో పెద్ద క్వాలిటీ లేనట్టు. సైజులు చూసుకో, ఏది పడితే అది కాదు. ఇప్పుడు ఎంత తీయమంటావు? పైన సైజులు అవి. అది ఎంత తీయమంటావు ఇప్పుడు? ఎంతకనే 38 చాలు మీ డాడీ. 38, 36 ఇది ఓకే 38 కావాలి. అదే తెద్దాం మరి. 36 సరిపోద్దా? యా నేను చెప్పాను కదా అంత పెద్ద ఉండదని. 36 సరిపోద్ది మరి. బాబాయ్ నీ చేతిలో బెండ తోతే భయం వేస్తుందమ్మా. అది బిల్డింగ్ పద. నువ్వేంట్రా కాల్ లాగని ఎప్పుడు ఇది మెదిలితే కూర్చుంటుంది బాబు, కాల్ వేస్తుంది. బెల్టలతో కొనడం అనేది కొంచెం కష్టమైన విషయం అండి. మీరు రిటర్న్ గిఫ్ట్ ఇలాంటివి కొనాలనుకున్నప్పుడు బేసిక్గా ఫస్ట్ సైజులు తెలుసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్ సైజు తెలితే పడుతుంది. అంటే నేను మా డాడీని అడిగినా కూడా ఆయన ఎలాగో సైజ్ చెప్పరు. ఓకే అండి, బెల్ట్ డన్. పెర్ఫ్యూమ్స్ యాక్చువల్లీ మనకి ఇవ్వట్లేదు అనమాట అండి. తీసుకున్న చోట వాళ్ళే తీసి వాళ్ళే వేస్తారంట, అందులో చేతికి కూడా ఇవ్వట్లేదు. ఇంకా బిల్లింగ్ స్టార్ట్. ఇంక నీకు కరెక్ట్గా ఈ బిల్లింగ్ దగ్గర పెడతారు ఇవన్నీని. ఇంకా మొదలెడతావు నువ్వు. ఎక్స్ట్రా చేయకు. ఒక డాడీ పిలుస్తున్నాడు. ఇట్స్ నాట్ గుడ్ రా. ఓకే తీసుకోబో. అమ్మయ్య అయ్యిందండి బాబు. మొత్తానికి ఇక్కడికి అయ్యింది. ఇంకా తర్వాత కొంచెం లోషన్ లాంటివి అవి పట్టుకెళ్ళాలండి. అంటే పెద్దోళ్ళకి షూలు ఒకటి తీసుకోవాలి. అవి ఇంకా తర్వాత ప్లాన్ చేద్దామని. కడుపులో ఆకలి వేస్తుంది. సారీ వచ్చేసింది ఇది ఊపుకుంటా. సో అదండి, ఇంకా రేపు కానీ సాయంత్రం కానీ ఇంకో షాప్కి వెళ్ళి మళ్ళీ అక్కడ మొదలెడదాంలేండి. పదండి, ఎండ వచ్చేస్తుంది. Many hours later. అమ్మయ్య వచ్చామండి బాత్ అండ్ బాడీ వర్క్స్ కి. ఇక్కడ రాకపోతే ఎలాగా? మేము ఇండియా వెళ్ళే ముందు కంపల్సరీ రావాలి ఇక్కడికి మాత్రం. ఇది ఒక మాకు ఆస్థాన ఇండియా రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఇదేంటి గాలి మనం నడకుండా అదే తోసుకుపోతుంది. అబ్బా రికి జాతర బాబు, నన్ను గట్టిగా పట్టుకోవాలి లేకపోతే ఎగిరిపోతావు. నన్ను గట్టిగా పట్టుకోమని చెప్తున్నాను, ఎగిరిపోతావని చెప్పి. ఎక్కడిది ఇక్కడేనా? స్మెల్ బాగానే ఉంది కానీ ఇలా కాదు, అలా అది ఉంటుంది దాని మీద కార్డు కొట్టు పట్టురా. ఓకే బాబు దీన్ని తెలుసా? మరి దీనికి పక్కన ఇంకొకరు హోల్డ్ చేయాలి, మళ్ళీ నీకు పట్టుకోలేదు పెద్ద వస్తుంది. ఓకే ఓకే ఇది తెలుసురా రిక్కి. తర్వాత అనాలి. ఓకే అన్న తర్వాత చూడాలి. యా బాగుందిరా. మనం ఎన్నిసార్లు వచ్చుంటాం ఇక్కడికి? ఎరా అప్పుడు తెలిసిపోయింది నీకు బ్యాగ్ తెచ్చేయాలని. ఎలారా మరి? జస్ట్ ఉంటే చెప్పింది మమ్మీ ఇది లోషను, ఇది క్రీము, ఇది ఇదని ఇక్కడ చూడు క్రీమ్ అని రాశాడు. ఇది వేరు, ఇదేం బాడీ లోషను. ఇది బాగుంది స్మెల్. ఇదేమోని బాగా ఘాటుగా వచ్చేస్తుంది. ఇది ఆపేస్తాను. ఏయిరా బ్యాగ్. 3 4 అయితే 4 వేసాను ప్రస్తుతానికి. అటు పక్క వెళ్దాం పదరా. చూసావని ఎంత ఎదవనా బాడీ వాష్ దీనికి వేసుకుని ఏంటి ఇలా లిక్విడ్ లాగా ఉందంటున్నాను. అయినా పెట్టేటప్పుడు వాష్లన్నీ ఓ చోట, లోషన్లన్నీ ఓ చోట ఇవన్నీ పెట్టాలి. అంతేగాని అన్ని కలగబెల్లగా చేస్తే నాలంటి వాళ్ళు ఎంత కంగారు పడిపోతారు. ఏమీ తెలదు నీకు. ఇది కూడా బాడీ వాష్. ఈ బాడీ వాష్లు ఇవన్నీ ఓ సారీ వాళ్ళు కరెక్ట్గానే పెట్టారు, నేనే ముందు చూసుకోవాలి ఇవన్నీ బాడీ వాష్లు. బాబో ఇంటికి వెళ్ళేలోపు నాకు తలకాయ పొడి వచ్చేద్దేమో. అదేమో పెర్ఫ్యూములు పెడుతుంది, నేనేమో లోషన్లు పెడుతున్నాను. ఇది బాగానే ఉంది. హలో బ్యాగ్ మేడం, నాకు మ్యాచింగ్ లాగా ఉంది. పట్టు. డన్. ఇది ఇంకొకటి కానీ సెట్ అయింది అనుకో అసలు నాకు మ్యాచింగ్ అదిరిపోద్ది. ఇంకా 4 వేసేస్తే మరి పని అయిపోతుంది. ఐస్ క్రీమ్ ఫ్లేవర్దే ఎంత ఘోరంగా ఉందో తెలుసు అసలు. ఇంకా అత్తమాన నా చేతులకి రాసుకున్న నాకు పిచ్చెక్కిపోతుంది. నీ చెయ్యన్నా ఇవి బాగానే వీడియో అట్టు కూర్చున్నా. అమ్మోయ్ యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఎంత తిరిగానో తెలుసా ఇప్పుడు దాకానే. మొత్తానికి 12. ఇలా బాబోయ్ ఎంత బరువు ఉంది ఇది. నువ్వు పట్టుకు. ఇదిగో 49. చెప్పు ఇప్పుడు నీ కూతురికి చెప్పు. ఇందాక నుంచి పెద్ద రిక్కీ అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని కౌంట్ చేయకూడదు నాన్న. ఓకే నచ్చాలా? ముందు కళ్ళకి నచ్చాలి, బాటిల్ అందంగా ఉండాలి, తర్వాత ముక్కుకు నచ్చాలి. ఇది 2 బాగాలేదు మరి. అయిపోయినాయి మనకు దాదాపు 14 అయినాయి. ఇంకా 6 కావాలా? అయ్య బాబా సూపర్ ఉంది తెలుసా రెపంజలు. యా మీరు ఎవరైనా వస్తే మాత్రం ఇది తీసుకోండి. రెపంజలు బాగుంది.
అండ్ ఇదొకటి బాగుందండి, మీట్ మీన్ మయామి అంట. సో సరిపోతే లేక పెర్ఫ్యూమ్ మనోడు పెద్ద బాడీ లేరు కదా, అంతే. ఇంకా ఆల్మోస్ట్ డన్. ఇక్కడ ఉన్నాను అనుకో, ఇంకా నా కోసం కూడా ఏ గుర్తొస్తా ఉంటాయి, స్క్రబ్లో అవన్నీ తీసుకుందామని. నువ్వు ఒప్పుకో కదా, కనీసం అడిగినందుకైనా ఒప్పుకోవు నువ్వు. సరేలే ఇంక బిల్డింగ్కి వెళ్దాం పద. చూసారండి బ్యాగ్ full of everything. ఇప్పుడు బ్యాగ్ నా చేతికి వచ్చిందా? బిల్డింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్యాగ్ నా చేతికి వచ్చింది. మరి అంతే, మరి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి బాబా. అయినా బరువు బాధ్యతలు మోయాల్సింది భర్తే అని చెప్పారు కదా నీకు, కానీ అక్కడ పెట్టేసి బిల్లు కట్టేసి వచ్చేవారు. అమ్మయ్య ఇంకా బయలుదేరుతున్నామండి. ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా చూసారు కదా, కొన్ని 3 బ్యాగులు అయినాయి. ఇంకా చాలా బరువుగా ఉంది. ఇంకాకపోతే ఇంకొన్ని అంటే పిల్లలకు కానీ లేకపోతే పెద్దలకు షూలు ఇవన్నీ అవి కూడా ఆర్డర్ పెట్టామండి. అవన్నీ ప్యాకింగ్ చేసేటప్పుడు చూపిస్తాను, ఎలా ప్యాకింగ్ చేస్తున్నాము ఏంటి, బ్యాగ్స్ ఏం పట్టుకెళ్తున్నాం అనేది. అది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మరి ఇక్కడతో ఇదండి మా షాపింగ్. ఉంటామండి. బాయ్ బాయ్.